ఒక్కసారి వీళ్ళు చూడండి ఏం మాట్లాడుతున్నారో. ఇంత ట్రోల్ అవుతున్నా ఆ ఛానల్ ఎన్డీటీవీ ఛానల్ పొరపాటు జరిగిందని క్షమాపణ చెప్పలేదు. చూద్దాం మరి ఎన్డీటీవీ వాళ్ళ మీడియా విలువల్ని కాపాడుకుంటుందా, లేదంటే మేము ఇలాగే వేస్తాం, దానికి మేము క్షమాపణ చెప్పేది ఏం లేదు, దాన్ని రిమూవ్ చేసేది కూడా. ఇప్పుడు వీళ్ళ వాదన ఏంటి? ఎన్డీటీవీ వాళ్ళు క్షమాపణ చెప్పాలంట. అసలు దేనికి చెప్పాలంటే క్షమాపణ? Today, 18 months, I got investment nearly 20 lakh crores. It is going to create 23 lakh crore jobs. 23 lakh crore? జనరల్ గా మన రాజ్యాంగంలోని 4th ఎస్టేట్, ఇప్పుడు ఎలా అయితే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ అనే 3 ఎస్టేట్స్, 4th ఎస్టేట్ లో భాగంగా జర్నలిజంని ఇంక్లూడ్ చేశారు. ఎందుకు? సామాన్య ప్రజల తరపున వాయిస్ వినిపించడానికి ఒక స్టాండ్ ఉండాలి కాబట్టి రాజ్యాంగం రచించినప్పుడు అందులో జర్నలిజం కూడా 4th ఎస్టేట్గా ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే, అది కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ప్రజల తరపున గవర్నమెంట్ని ప్రశ్నించడానికి ఒక వాయిస్ ఉండాలి అని చెప్పి జర్నలిజంని 4th ఎస్టేట్గా ఇంక్లూడ్ చేశారు రాజ్యాంగంలో. సో ఇప్పుడు ఈ మీడియా, లైక్ ఇప్పుడు ఈ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి ఈ మన చంద్రబాబు నాయుడు ఇచ్చిన సమాధానం ఇది. సో ఇప్పుడు మళ్ళీ తప్పు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక స్టేట్కి రిప్రజెంట్ చేస్తూ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఆయన క్షమాపణ చెప్పాలి. వాళ్ళు నిజాన్ని బయటికి చూపించారు. మీరేంటి రివర్స్లో ఒక లీడర్ పిచ్చిలో పడిపోయి జర్నలిస్టులే క్షమాపణ చెప్పాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు బుర్ర ఉందా ఏం మాట్లాడుతున్నారో? యూజువల్గా మీరు ఆనందపడాలి, ప్రజల తరపున ఒక జర్నలిస్ట్ ప్రశ్నించాడు అని చెప్పి. అది మర్చిపోయి తిరిగి మళ్ళీ మీరు ఆ జర్నలిస్టులే సారీ చెప్పాలని మాట్లాడుతున్నారేంటి? సెన్స్ ఉంది అసలు ఏం మాట్లాడుతున్నారో? ఒక స్టేట్ రిప్రజెంట్ చేసినప్పుడు నోటికి ఏదొస్తే అది, హైదరాబాద్ నేనే కట్టారు, రింగ్ రోడ్డు, ఎప్పుడు పడితే డబ్బా కొడుతూనే ఉంటారు. ఆ డబ్బాలో భాగంగానే 23 లక్షల కోట్ల మందికి ఉద్యోగాలు ఇప్పించా అన్నాడు. సరే, ఒకవేళ సిబిఎన్ గారు చెప్పింది నిజం అనుకోండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా 5 కోట్ల మంది, ఆయన ఏకంగా 23 లక్షల కోట్ల మంది ఉద్యోగాలు ఇప్పించా అన్నాడు. సరే, ఇండియా మొత్తానికి ఇప్పించినా సరే 150 కోట్ల మన జనాభా. ఇంక నోటికి ఏదో వాడుతున్నారు అంటే ఎలాగెక్కడ మన జాతి మీడియా ఉంది కదా, అలా డబ్బా కొట్టినట్టు జాతీయ మీడియాలో కూడా డబ్బా కొడతాం ప్లాన్ చేశాడు. వాళ్ళు ఊరుకుంటారా? ఇప్పుడు వీళ్ళకంటే ఎప్పటికప్పుడు కమిషన్ అందుతుంది కాబట్టి మనోడు ఏం చెప్పినా సరే ఎడిట్ చేసి డబ్బా కొడుతుంటారు. వాళ్ళు ఏంటి ఒరిజినల్ ఇంటర్వ్యూ రిలీజ్ చేశారు బయటికి. ఇప్పుడు మీరు రివర్స్లో నిజాన్ని తెలుసుకోవడం మానేసి వాళ్ళకి సారీ చెప్పాలని కోరుకుంటున్నారేంటి? ఆ సెన్స్ ఉంది అసలు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు? పచ్చతమ్మలకి పిచ్చెక్కింది. సూపర్ రా మీరు అసలు. థ్యాంక్ యూ. జై హింద్.